నమస్కారం. ఈరోజు దినపత్రిక ఈనాడులో ఎలాంటి విశేషాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఒకే రాష్ట్రం ఒకే కార్డు, రేషన్, ఆరోగ్యం, సంక్షేమం అన్నిటికీ అదే. అందులోనే హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ రూపంలో అందజేత. ప్రతి నియోజకవర్గంలోని ఒక పట్టణం, ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక. మంత్రులు, అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ నిర్ణయం. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్, ఆరోగ్యం, సంక్షేమ పథకాలన్నిటికీ ఉపయోగపడేలా కార్డులను రూపొందించి లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. ఒక రాష్ట్రం ఒకే డిజిటల్ కార్డ్, వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్ విధానంతో ముందుకెళ్లాలని సూచించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ తన నివాసంలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, ఆరోగ్య పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై డిజిటల్ కార్డుల అంశంపై చర్చించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సమీక్షిస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో ఎవరెవరున్నారంటే మంత్రులు రాజనరసింహ, ఉత్తమ్, సిఎస్ శాంతికుమారి, వైద్య ఆరోగ్య కార్యదర్శి కృష్ణ జెడ్ చోంగ్తు, ఇతర అధికారులు. ఒకటే కార్డ్ అంట మొత్తానికి ఇస్తుండ్రు. వన్ కార్డ్, వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్. నెక్స్ట్ మేడిగడ్డ గురించి. మేడిగడ్డ పూర్తయినట్లు ఇచ్చిన ధృవీకరణ రద్దు. మేడిగడ్డ గురించి ఏం చెప్పాడంటే, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, మిగిలిన పనులను అదే నిర్మాణ సంస్థతో పూర్తి చేయించాలి. నీటిపారుదల శాఖ ఆదేశాలు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ పని పూర్తయిందని నిర్మాణ సంస్థకి ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓకే, ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత ఇంజనీర్లను ఆదేశించింది. పని పూర్తి కాకుండానే చట్టవిరుద్ధంగా ఇచ్చిన సర్టిఫికేట్ను రద్దు చేయడంతో పాటు మిగిలిన పనులను నిర్మాణ సంస్థతో పూర్తి చేయించాలని సూచించింది. ఇంజనీర్ ఇన్ చీఫ్ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఆదేశాలు జారీ చేయగా ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నత స్థాయి ఇంజనీర్లు మేడిగడ్డ బ్యారేజ్ ఇంజనీర్లను కోరినట్టు తెలిసింది. దెబ్బతిన్న నిర్మాణాలను మరమ్మతులను చేయాలని, ఒప్పందం ప్రకారం పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని గుత్తేదారుకు లేఖ రాసిన ఇంజనీర్లు ఇవేమీ చేయకుండానే పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇవ్వడం, ఒప్పందానికి భిన్నంగా పని పూర్తయినట్లు సర్టిఫికేట్ ఇవ్వాలని గుత్తేదారు కోరి తీసుకోవడాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తప్పుపట్టింది. ఒప్పందం ప్రకారం క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మేడిగడ్డ ఇంజనీర్లపై ఏసీబీ చట్టం కింద కేసులు. భవిష్యత్తులో వారికి పదోన్నతులు ఇవ్వొద్దు. ప్రభుత్వానికి సిఫార్సులు చేయనున్న కాళేశ్వరం కమిషన్. మరోమారు మాజీ ఈఎన్సీలకు ఉన్నతాధికారులు విచారణ. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదంట. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ పని పూర్తయిందని ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని గురించి. ఇదంతా పనులే ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అయిపోయిందని ధృవీకరణ పత్రం ఇచ్చిందంట. నెక్స్ట్ ఢిల్లీ గురించి. కేజ్రీవాల్ కుర్చీని ఖాళీగా వదిలి సీఎంగా అతీషి బాధ్యతలు. ఆయన కోసం ఓ పీఠం ఎదురుచూస్తోందని ఆమె వెల్లడించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. మన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నెక్స్ట్ తిరుమలలో శాశ్వతంగా శాంతి హోమం. శ్రీవారి ఆలయంలో లోక కళ్యాణార్థం నిర్వహణ. లడ్డుపోటు ఉపాలయాల్లోనూ ప్రోక్షణ. లడ్డు గురించి ఇది. నెయ్యి మాటున నయవంచన. కుళ్ళిన జంతు పదార్థాలతో తయారీ. రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద ఎత్తున దందా. యథేచ్ఛగా నకిలీ నెయ్యి, నూనెల ఉత్పత్తి కేంద్రాలు. ప్రముఖ కంపెనీల పేర్లతో విక్రయం. ఎంటెక్లోనూ అమ్మాయిలదే పైచేయి. తొలిసారిగా అబ్బాయిలను మించి చేరిక.
4351 మందితో 51% వారే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులుగా చేరే లక్ష్యం. ఎంటెక్లోనూ అమ్మాయిలదే పైచేయి. ఈరోజు ఇది సంగతి ఏంది చూద్దాం. ఢిల్లీ వేసిండు సీఎం అతీష. పక్కన ఖాళీ కుర్చీతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన అతీషి ఒక ఛాయ్ చాలు అన్నాడు. మనోడు 2 ఛాయలు పట్టుకొని వచ్చినది కార్టూన్ వేసిండు. పచ్చని దారుంది, పచ్చల హారం వేసింది. ఇరువైపులా పచ్చదనం నిండుగా కంటికి కింపుగా కనిపిస్తున్న ఈ రహదారి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మార్గం. 20,000కు పైగా అలంకరణ మొక్కలు, 675 పైగా ఎకరాల్లో విస్తరించిన పచ్చని చెట్లు నిత్యం టన్నుల కొద్దీ ప్రాణవాయువును అందిస్తున్నాయి. ప్రయాణికులకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. ఇటీవల వర్షాలకు పచ్చిక బయలతో పచ్చదనం మరింత చిక్కబడింది. డిగ్రీ సీట్లకు 25 నుంచి స్పాట్ ప్రవేశాలు. రాష్ట్రంలో దోస్త్ పరిధిలోని ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలల్లో స్పాట్ ప్రవేశాలు జరగనున్నాయి. ఈ నెల 25 నుంచి 27 వరకు స్పాట్ విధానంలో సీట్లను ఆయా కళాశాలల యాజమాన్యాలు భర్తీ చేసుకోవచ్చని దోస్త్ కన్వీనర్ ఆచార్య ఆర్ లింబాద్రి తెలిపారు. ప్రైవేట్ ఎయిడెడ్ మరి గవర్నమెంట్ సీట్లు అయిపోయినాయా దోస్తులో? ఓన్లీ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ కళాశాలలని ఇచ్చిండు. బోధకులు లేరు, విద్యార్థులు లేరు. ఇక్కడది వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇది. గత విద్యా సంవత్సరం 2023-24లో మంజూరైంది. ఉన్నత పాఠశాల భవనంలోనే దీన్ని ప్రారంభించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 19 మంది విద్యార్థులు చేరారు. పాఠాలు చెప్పేవారు లేక అర్థం కాక తుది పరీక్షల్లో ఒక్కరూ పాస్ కాలేదు. ఈ ఏడాది ఒకరిద్దరు చేరిన కళాశాల పరిస్థితిని గమనించి వెళ్ళిపోయారు. ప్రస్తుతం సెకండ్ ఇయర్ విద్యార్థులు 20 కిలోమీటర్ల దూరంలోని కొడంగల్ జూనియర్ కళాశాలకు వెళ్ళి తరగతులకు హాజరవుతున్నారు. ఇంకోటి అదేమో మన దౌలతాబాద్ గురించి. ఇది కామారెడ్డి జిల్లా బీబీపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల. గత సంవత్సరం 2023-24 మంజూరైంది. కాలేజీ కోసం తాత్కాలికంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 గదులను కేటాయించారు. 45 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరంలోనే ప్రవేశించారు. 12 మంది అధ్యాపకులు అవసరం కాగా ఒక్కరిని కూడా ప్రభుత్వం నియమించలేదు. గ్రామస్తులే విరాళాలు వేసుకొని 4గురిని తాత్కాలికంగా నియమించుకున్నారు. నయం కదరా గ్రామమే. ఫలితంగా ఒక్క విద్యార్థి ఉత్తీర్ణులు కాలేదు. రెండో సంవత్సరం విద్యార్థులు 11 కిలోమీటర్ల దూరంలోని దోమకొండ కళాశాలకు వెళ్తున్నారు. ఇది పరిస్థితి. తెలంగాణ ఏర్పాటు తర్వాత 24 జూనియర్ కళాశాలలు మంజూరు. 19 కాలేజీలకు అధ్యాపకులు పోస్టులే లేవు. వేరే కళాశాలలో తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు. నెయ్యి మాటున నయవంచన. జల్పల్లి న్యూ బాబానగర్ శివారులోని కేంద్రానికి వాహనంలో తీసుకొచ్చిన జంతు వ్యర్థాలను పెద్ద బాండిలో వేస్తున్న దృశ్యం. రాజేంద్రనగర్ సర్కిల్, హనుమాన్ నగర్లో సున్నంలో కలిపి కరిగిన కళేబరాలు, ఎముకలు, జంతు వ్యర్థాలతో తయారైన నెయ్యి డబ్బాలో రవాణాకు సిద్ధం. ఎట్లా ఉన్నది జంతు వ్యర్థాలు? దీనితోనే నెయ్యి తయారు చేస్తున్నారు. మనం లొట్టలు వేసుకొని తింటాం నెయ్యిని. ఇప్పుడు మనం సాక్షిలో ఏమేంటి న్యూస్ అనేది చూద్దాము. ఆల్ ఇన్ వన్ ప్రభుత్వ పథకాలన్నిటికీ ఇకపై ఒకే కార్డు. ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఇచ్చే సన్నాహాల్లో సర్కార్.
ఈ నుంచి వచ్చింది, ఇది సేమ్ ఒకటే. నెయ్యిపై నిగ్గు తేల్చండి. పరీక్షల్లో విఫలమైన ట్యాంకర్లను వెనక్కి పంపేస్తారు. దశాబ్దాలుగా ఇదే ఆనవాయితీ. ఈ నెయ్యిని 100% వాడలేదని ఈఓ సైతం ద ప్రింట్ ఇంటర్వ్యూలో చెప్పారు. అతి సున్నితమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేసి రాద్ధాంతం. కొందరు రాజకీయ లబ్ధి కోసమే ఆ ప్రకటనలు. సుప్రీం పర్యవేక్షణలో కమిటీ నియమించండి. ఆ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి. సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి పిల్ ఆ నివేదిక రూపకల్పనకు ఏ నెయ్యిని ఉపయోగించారు? నివేదిక వెనుక పార్టీల దురుద్దేశాలున్నాయా? ఈ విషయాలను తేల్చాల్సిన అవసరం ఉందే. ఇదంతా రాజకీయము. నెయ్యి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీ నియమించాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సుబ్రమణియన్ స్వామి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. లడ్డూకి ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ల్యాబ్ నివేదికపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టుకు అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసులో సుబ్రమణియన్ స్వామి పార్టీ ఇన్ పర్సన్గా స్వయంగా వాదనలు వినిపించనున్నారు. ఏ నివేదిక ఆధారంగా అయితే రాద్ధాంతం చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారో ఆ నివేదిక రూపొందించేందుకే ఉపయోగించిన నెయ్యి ఎక్కడిది? నెక్స్ట్ ఇది 10వ పేజీ నుంచి. రైస్ గురించి. ఖరీఫ్ నుంచే కొత్త నిబంధనలు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కోసం కేటాయించిన ధాన్యాన్ని మళ్లించడం, రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి పౌర సరఫరాల శాఖను మోసం చేయడం వంటి చర్యలకు పాల్పడితే రైస్ మిల్లర్లకు ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పీకర్కు హైకోర్టు నోటీసులు. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులపై విచారణ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్లో శాసనసభ స్పీకర్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇతర ప్రతివాదులు కూడా స్పందించాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా జీతభత్యాలు నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. తదుపరి విచారణకు 4 వారాలకు వాయిదా వేసింది. ఒక పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన శాసనసభ్యులు వెంటనే మరో పార్టీలోకి ఫిరాయిస్తున్నారని, ఇలాంటి వారి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేలా ఎన్నికల కమిషన్కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం ద్వారా ఆయా నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత ఆ పార్టీ తరఫున ఏకంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో ఇలాంటి వారంతా 5 ఏళ్ల పాటు యథేచ్ఛగా తమ అధికారాలను అనుభవిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే ఇలాంటి వారిపై వెంటనే అనర్హత వేటు వేసేలా ఆదేశాలు జారీ చేయాలి అని విజ్ఞప్తి చేశారు. అయితే అదే అంశంపై అప్పటికే సింగిల్ జడ్జి వద్ద పలు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇది ఏముండదు, 5 ఏళ్ళు పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. యుద్ధ చిత్రం పరిష్కారం కాదు, సమిష్టి శక్తిలోనే మానవాళి విజయం. ఐరాస సదస్సులో మోదీ వ్యాఖ్యలు. అంతర్జాతీయ సంస్కరణలకు పిలుపు. మానవాళి విజయం సమిష్టి శక్తిలోనే దాగింది తప్ప యుద్ధ చిత్రంలో కాదు. మానవాళి సంక్షేమానికి, ఆరోగ్య భద్రతకు దేశాలు ప్రాధాన్యత ఇవ్వాలి. మెరుగైన ప్రపంచ భవిష్యత్తు కోసం ఏ చర్యలకైనా మనిషి సంక్షేమమే అంతిమ లక్ష్యం కావాలి. అప్పుడే అవి ఫలిస్తాయి. 25 కోట్ల మంది భారతీయులను పేదరికం నుంచి విముక్తి చేశాం ప్రధాని మోదీ. రైతు బంధు దరఖాస్తులు తీసుకోండి. ఫార్మాసిటీపై అధికారులకు హైకోర్టు ఆదేశం. వారంలోగా దరఖాస్తులను స్వీకరించండి. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసి ఉన్నత న్యాయస్థానం. చపాటా మిర్చికి త్వరలో జీఐ ట్యాగ్.
ట్రాన్స్ఫార్మర్లు టపాటప్. అత్యధికంగా దక్షిణ డిస్కాం పరిధిలో 71,733 కాలిపోయిన వైనం రెండో అర్ధవార్షికంలో ఎక్కువగా ఓవర్లోడ్. నల్గొండ పాలమూరు జిల్లాలో అత్యధిక ఘటనలు. ఎప్పటికి ఇవే ఉంటాయి పాలమూరులో. నాసిరకం ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు మరమ్మతులు సరిగా చేయకపోవడం, నిర్మాణ లోపాలే కారణమని విమర్శనలు. ఏటా మరమ్మతులకు 100 కోట్ల వ్యయం. 100, 1000, 10,000 కాదు, ఏకంగా 1,00,000కు పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. అది ఒక ఏడాదిలోనే. గత ఆర్థిక సంవత్సరము 2023-24లో రాష్ట్ర వ్యాప్తంగా 1,06,260 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినట్లు దక్షిణ ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TGSC-DCL, TNSP-DCLలు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ERCకి తాజాగా సమర్పించిన వార్షిక 2024-25 ఆదాయ అవసరాల నివేదిక ARRలో వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5,58,932 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఉండగా అందులో 19% పైగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం ఆందోళన కలిగిస్తుంది. గతంతో సగటున 50,000 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. కానీ గతేడాది ఈ సంఖ్య రెట్టింపు కావడంపై విద్యుత్ అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఈ 1,00,000 ట్రాన్స్ఫార్మర్ల పరిధిలోని ప్రాంతాలకు ట్రాన్స్ఫార్మర్ల కాలడం ఎక్కువైంది. మన మహబూబ్నగర్, నల్గొండలో. ఇక్కడ ఏదో రుణమాఫీ కోసం మన వాళ్ళు పెట్టిండ్రు. మాఫీ కోసం సెల్ఫీ.